ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. పరమపదంలో అమ్మవారు శ్రీదేవి, భూదేవి, నీలాదేవిగా ఉంటుంది. పాలకడలిలో శ్రీదేవి, భూదేవిగా ఉంటుంది. స్వామి భూమి మీద అవతార స్వీకారం చేసినప్పుడు శ్రీదేవి కానీ, భూదేవి కానీ, నీలాదేవి కానీ వాళ్ళు కూడా అవతార స్వీకారం చేసి స్వామితో ఉంటారని మనం 18వ పాశురం ఒందు మదగళిత్తన్ ఆ పాశురం చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారి ఆ స్వభావం ఏంటి, అమ్మవారి తత్వం ఏంటి మనకు ఇందులో విశదమవుతుంది. 20వ పాశురంలో నీలాదేవి కృష్ణులను మేల్కొల్పారు గోపికలు, గోదాదేవి. అయితే నీలాదేవి బయటకు వచ్చి ఈ గోపికల సమూహంలో కలిసిపోయి ఇప్పుడు కృష్ణుణ్ణి లేపుదామని స్తోత్రం చేస్తున్నారు. ఇందులో మనకేం ద్యోతకం అవుతుందంటే, అమ్మవారు స్వామితో ఉన్నప్పుడు స్వామినిగా ఉంటుంది, ఆయన మనకు తండ్రి అయినప్పుడు తల్లిగా ఉంటుంది. జీవుల యొక్క బాధలు చూడలేక ఆమె మధ్యవర్తినిగా ఉంటుంది, ఘటకురాలుగా ఉంటుంది, లేదా ఫెసిలిటేటర్. ఈ జీవులు పరమాత్మను చేరడంలో తన యొక్క పాత్ర పోషిస్తుంది. ఈ పరమాత్మ దగ్గర ఆమె ఎప్పుడూ నిత్యానుపాయనిగానే ఉంటుంది, కానీ జీవకోటి బాధలు చూడలేదు ఆమె. కాబట్టి జీవకోటిలో వచ్చి చేరింది. ఇప్పుడు అంతా కలిసి కృష్ణుణ్ణి మేల్కొల్పుతున్నారు. ఈ గోపికలు అంతా ఏమని ప్రార్థించబోతున్నారు, అసలు ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటే, మనకు రామాయణంలో లక్ష్మణుడు చెప్తాడు, అహమస్యావరో భ్రాత గుణైర్ దాస్యముపాగత. అరణ్యవాసానికి తాను ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు లక్ష్మణుడు. నేను మా యొక్క అన్నగారి గుణములకు దాసుడనై వచ్చాను అని చెప్తున్నాడు లక్ష్మణుడు. అలాగే గోపికలు పరమాత్మ యొక్క గుణములకు దాసులై స్తోత్రం చేస్తున్నారు. 21వ పాశురంలో ఏ తకళంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய நின்ற சுடலே துயிலாய் மாத்தாருனக்கு வலுத்துணைந்து உன் வாசக்கள் ஆத்தாது வந்து உன்னடி பணியுமுப்பாலே பொத்தியாம் வந்தோம் புகழிந்தேலோரெம்பாவாய். ஏத்த களங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ఆత్తపడైతాన్ మగనే అరివురాయ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ పొదుగు కింద పెట్టిన కుండలు పైకి పొంగి పొరలి వచ్చేటట్లుగా పాలు అవిచ్ఛిన్నంగా స్రవించుచున్నవి. పెద్ద పెద్ద ఆవులు సమృద్ధిగా ఉన్నటువంటి నందగోపుని కుమారుడా మేలుకొనుము అని చెప్తున్నారు. ఆ పొదుగుల కింద పాత్ర పెట్టగానే నిండిపోతున్నాయట. ఆ పాలు లోపల నుంచి బయటికి పొంగుతున్నాయన్నట్టుగా ఉన్నదంట. ఏంటి
దీని యొక్క అంతరార్థం అంటే భగవానుని కరుణ అటువంటిది. ఆ భగవంతుణ్ణి ప్రార్థించిన తడవుగా అతను తన యొక్క అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అలాగే ఆచార్యులకు కూడా ఇది సంబంధించిన వర్ణన. ఆచార్యులు కూడా శిష్యుల మీద వాత్సల్యంతో వారు అనేక విషయములు బోధిస్తుంటారు. ఈ చెప్పే అర్థములు ఆ శిష్యుల హృదయంలో నిండి పైకి పొంగి వస్తున్నట్టుగా ఉంటాయి. ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీదళిప వళ్ళల్ పెరుం పశుక్కల్ అంటే చాలా ఉదారములైన ఆవులంట. ఈ యొక్క వర్ణన భగవానుడికి మరియు ఆచార్యునికి కూడా సంబంధించిన వర్ణన. తరువాత ఊత్తముడయాయ్ అని పిలుస్తున్నారు. అంటే దృఢతరమైన ప్రమాణము గలవాడా, గొప్ప ప్రమాణ సిద్ధుడా. శ్రీమన్నారాయణుడే ప్రమాణము అని మనకు వేదములు, పురాణములు, ఇతిహాసములు మనకు చెప్తూ ఉన్నాయి. ఉత్తముడయాయ్ అని పిలుస్తున్నారు. దాని తర్వాత పెరియాయ్ నిరతిశయమైన గొప్పదనము కలవాడా. పరమాత్మ యొక్క ఆ గొప్పదనం ఇంత అంత అని వర్ణించటానికి లేదు. ఎందువల్లనంటే మనకు వేదమే చెప్తున్నది, యతో వాచో నివర్తతే అప్రాప్య మనసా సహ. దీని అర్థం ఏంటంటే ఆ పరమాత్మ మాటలకు కానీ మనసుకు కానీ అందడు అని చెప్తుంది. తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లి ఆ విభాగం మనకి ఈ విధంగా తెలియజేసింది. పెరియాయ్ ఉలగినిల్ తోత్తుమాయ్ నిండ్ర సుడరే తుయిల్ ఎలాయ్ అంటే ఈ లోకంలో ఆవిర్భవించి అభివ్యక్తమైన ఓ జ్యోతి స్వరూప, నీవు నిద్ర నుండి మేల్కొనవలసినది అని ప్రార్థిస్తున్నారు. పరమాత్ముని ఒక తేజస్వరూపముగా వర్ణిస్తున్నారు. మాత్తార్ ఉనకు వలితులైందు ఉన్ వాసెక్కల్ ఆత్తాదు వంద్ ఉన్నడి పణియమాం పోలే పోతియాం వందోం పుగిలిందు. దీని అర్థం ఏంటంటే శత్రువులు నీ యొక్క బలానికి లొంగి నీ వాకిటిలోకి వచ్చి నీ పాదాలను ఆశ్రయిస్తున్నారు. అలాగే మేము కూడా ఆగలేక నిన్ను స్తోత్రం చేసి నీకు మంగళాశాసనము చేయాలని వచ్చాం. ఇప్పుడు నీలాదేవి గోపికలకు ఒక రకంగా తర్ఫీదిస్తున్నది. ఏంటది అంటే స్వామిని ఎలా ప్రార్థించాలి అన్నది ఆమె చెప్తున్నది, వీళ్ళు ప్రార్థిస్తున్నారు. స్వామి, శత్రువులు నీ బాణపు దెబ్బలు తినలేక రక్షణకై నీ బలం ముందు దాసోహమని నీ ముంగిటిలో శరణాగతులై
పడిగాపులు పెడతారు. కాకాసురుడు, రావణాసురుడు వీళ్ళంతా అంతే. ఈ బాణాలు తగిలితే ఒక శరీరానికే బాధ, కానీ స్వామి నీ యొక్క గుణాలు మమ్మల్ని బాధిస్తున్నాయి. ఇవి చేసే గాయాలు పైకి కనపడవు, లోపల హింసిస్తాయి. బాణపు దెబ్బలు తప్పించుకోవచ్చేమో కానీ నీ యొక్క గుణాలు ఏ మూలలో ఉన్నా మమ్మల్ని బాధిస్తాయి. కాబట్టి స్వామి నీ పాదాలే మాకు శరణ్యం. మేము చేయగలిగింది చేసేసాం, ఇక నీ ఇష్టం. మమ్మల్ని పొందినా మానినా అందులో మా యొక్క ప్రమేయం అయితే ఏది లేదు. మేమేదేది చేయగలుగుతామో అది చేశాము అని స్వామి దగ్గర సవినయంగా ప్రార్థన చేస్తున్నారు నీలాదేవి, గోపికలు, గోదాదేవి. స్వస్తి.